నేను ఈ మధ్యన హైదరాబాద్‌లో ఆరోగ్య గ్రామానికి పోయినాను. అందులో ఒకటి చాలా నచ్చింది ఏందంటే, మనము వంటలో రిఫైండ్ ఆయిల్ వాడతాం. కానీ అక్కడ కొబ్బరి నూనె వాడుతుండ్రు. అంటే మనందరూ తెలుసు కొబ్బరి నూనె వాడితే చాలా మంచిదని. కానీ మనం ఇండ్లలో వాడుకోం గదా! అక్కడ మాత్రం మనకు తెలియదు. చాలా బాగుంటున్నాయి వంటలు. అంటే మంచి ప్రశాంతమైన వాతావరణము. అంటే అక్కడ జీవనశైలి కూడా చాలా బాగుంది. ఆల్రెడీ నేను చాలా ఇలాంటివి చూసినా. కాకపోతే ఇది మనకు అతి దగ్గరుంది కాబట్టి ఒకసారి పోయి రావచ్చు. అక్కడ ఇంకొకటేందంటే మనం పోతే మనము ఒకరోజు ఒక పూట మనకు ఫ్రీగానే భోజనం పెడతారు. మనం చూడొచ్చు అన్నట్టు. అది ఎలా ఉంది చూడొచ్చు. చూసి కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఒక్కటేందంటే అక్కడ మనం నాన్ వెజ్ తినొచ్చు. ఎగ్ తినొచ్చు. ఎంతంటే అంత తినొచ్చు. పొద్దున్న లిక్విడ్ ఇస్తాడు. మధ్యాహ్నం లంచ్లో మొత్తం రోజు ఇడ్లీ, అంటే ఇడ్లీ పిండి అని ఒకటి ఉంది. రవ్వతోని తైదతోని ఏదో అన్ని మిక్సింగ్ ఉంటాయట. అదే దాంతోని రకరకాలు చేస్తారంట. అక్కడ ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ లాగా అయి మంచిగా అందరు ఎంజాయ్ చేస్తుండ్రు. సాయంత్రం కాగానే ఒక టీమ్ లాగా అవుతుండ్రు. చాలా బాగుంది. హలో అండి, నేను ఇప్పుడు ఆరోగ్య గ్రామం అని ఆ మధ్యాహ్నం యూట్యూబ్లో చూసిన చాలా బాగుందని నేను ఈరోజు మా వారితో వచ్చాను. ఇక్కడ ప్రకృతి, ఎందుకంటే నాకు మొదటి నుంచి మీ అందరికి తెలుసు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఆ హట్లు ఈ ఇల్లు చూస్తే యూట్యూబ్లో చూసి రావాలి ఎందుకంటే మన హైదరాబాద్లో ఉంది కాబట్టి నేను రాగలిగిన ఇవన్నీ చూడడానికి కన్నుల పండుగలాగా ఉంది. ఉందామని వచ్చినా, కాకపోతే కంపల్సరీ 10 days ఉంటానంట. 1 day ఉండదట. ఇక్కడ చూసి డీటెయిల్ తెలుసుకొని వెళ్తా అనుకుంటా. ఇక్కడ కొబ్బరి నూనెతోనే చేస్తారట వంటలు కూడా. ఫుల్ డైట్ అట. అంటే ఒకటేంటంటే ప్రకృతి నాకు నచ్చింది. ఈ హట్లు, ఈ పల్లెటూరు వాతావరణం, దీని పేరే ఆరోగ్య గ్రామం. ఆ గ్రామం అన్న పదంలో నాకు చాలా స్వీట్నెస్ అనిపించింది. అందుకే వచ్చాను. ఇది మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. ఆరోగ్య గ్రామానికి రావాలని మేము ఎదురు చూస్తున్నాము. మరి ఈరోజు వీలు చేసుకొని మరి ఈ అజీజ్ నగర్లో గల ఆరోగ్య గ్రామానికి వచ్చాం. మరి ఆరోగ్య గ్రామం అంటే చాలా ఆరోగ్యకరంగా ఉన్నది. మరి ఇప్పుడే ఇక్కడ లక్ష్మణ్ గారిని కూడా కలిశాము. మరి లక్ష్మణ్ కూడా చాలా మరి ఈ ఆరోగ్య గ్రామాన్ని నిర్మించి ఇంతమందికి ఆరోగ్య సేవలు చేస్తుందంటే లక్ష్మణ్ గారిని హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మరి ఎంత డబ్బున్నా ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం ముఖ్యం. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉన్నప్పుడే మరి ఆయన భవిష్యత్తులో లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. కనుక అందరూ కూడా ఈ ఆరోగ్య గ్రామానికి రావాలని కోరుకుంటున్నాను.